అనే ఒక నాలుగోది మార్పు కోరుకున్నారు ప్రజలు. ఐదోది సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటాడు. మెయిన్ ఏంటంటే బీజేపీ అన్ని ప్రలోభాలు పెట్టి నిన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పినప్పటికీ బీజేపీని వదులుకోవడంలో ఆయన త్యాగం ప్రజలకు కనిపించింది. అంటే ఇండిపెండెంట్ గా ఈ మనిషి నిలబడగలుగుతాడు. ఇంకొక పాయింట్ కూడా సార్, ఏదైతే బీజేపీకి సంబంధించి అంటే పొత్తులోకి రానున్న తర్వాత కొన్ని పరిణామాలు జరిగాయి, మనం చూసాం కదా. అంటే సినిమా ఆగిపోవడం కానీ, లేదంటే ఇంకొన్ని పరిణామాలు, ఆయనకి ఇంటికి సంబంధించి సమ్ పర్సనల్ ఇష్యూస్ కానీ బయటికి రావడం, ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఆ సింపతి కూడా కొంచెం గెయిన్ అయింది అనుకో. డెఫినెట్గా ఉంటుందండి. తర్వాత ప్రధానంగా ఏంటంటే స్టాలిన్ గవర్నమెంట్ మీద డెఫినెట్గా ఏ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేక ఓటు ఎవరు తీసుకోవాలి అనేది పెద్ద టాపిక్. బీజేపీ అలాగే తీసుకోలేనప్పుడు డెఫినెట్గా అది విజయ్కి టర్న్ అయింది. దాంతోపాటు ఇవన్నీ చెప్పినట్టు స్టాలిన్ లాగానే లేకుంటే డిఎంకే పార్టీ లాగానే విజయ్ అనే పార్టీ కూడా శాశ్వతంగా తమిళనాడు ప్రజల ప్రయోజనాలకు నిలబడుతుంది అని ఇంకొక ప్రాంతీయ పార్టీని వాళ్ళు బతికించారు. ఎందుకంటే ఏఐడిఎంకే డిక్లైన్ అవుతున్న కొద్దీ ఎప్పుడైనా తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటాయి. డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, అంతకుముందు డీకే కావచ్చు. ఇవన్నీ ఉన్న క్రమంలో ఇవాళ అటు డిఎంకే ఉంటే ఇటు కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ఒక బలమైన పార్టీ కావాలని వాళ్ళు కోరుకున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏఐడిఎంకే బీజేపీ పరిస్థితి ఎట్లున్నా కానీ భవిష్యత్తు రాజకీయాలని కూడా డిఎంకే విజయ్ పార్టీ చుట్టూ తిరిగే అవకాశం ఉంది. అదొక ఇంకొక పరిణామం ఈ ఎన్నికలలో. అంటే ఈ ఫిగర్స్ ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు అధికారాన్ని పక్కన పెట్టిన తర్వాత ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అటర్ ఫ్లాప్ అనేది ఇంకా భవిష్యత్తులో ఎవడు కూడా ఎగ్జిట్ పోల్స్ నమ్మని పరిస్థితి ఎన్నికలు తీసుకొచ్చింది. సంక్షేమ పథకాలు మాత్రమే అధికారంలోకి తీసుకురాలేవు అనే విషయం కూడా చాలా తేట తెల్లమైంది. కమ్యూనిస్టులు ఈ దేశం నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఈ ఎన్నికలు కల్పించింది. దాంతోపాటు ఒక కీలకమైన పరిణామం ఏం జరుగుతుందంటే అనేక రాష్ట్రాలలో బలమైన ప్రాంతీయ నాయకులకు గండం ఉంది. అనేక రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ నాయకుల శకం అయిపోతున్నది అనే ఒక వాస్తవం కూడా ఎన్నికలలో మనం చూసిన. ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్ళు, బీహార్లో లలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు, కర్ణాటకలో దేవేగౌడ లాంటి బలమైన నాయకులు, వాళ్ళు దాదాపు వాళ్ళ రాజకీయ చాప్టర్ క్లోజ్ అయింది. అంటే అది బీజేపీ వల్ల కావచ్చు, జాతీయవాదం వల్ల కావచ్చు, రకరకాల కారణం. ఈ ఎన్నికలలో కూడా బలమైన శక్తులు అనుకున్నట్టు మమతా బెనర్జీ స్టాలిన్ కూడా ఓడిపోయింది. స్టాలిన్ ఆల్రెడీ ఇప్పుడు 73-74 సంవత్సరాల వయసు. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఆయన ఉంటాడా, ఆయన కొడుకు వస్తాడో తెలియదు. అంటే ఒక బలమైన నాయకుడు రాజకీయ ముఖ చిత్రం నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మమతా బెనర్జీ ఏమైతే తెలియదు. ఎట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రి హోదాలోనే కాదు, అటు కనీసం ఎమ్మెల్యేగా కూడా ఇప్పుడు గెలుస్తారో లేదనేది డౌట్ గానే ఉంది. ఎందుకంటే వెనుకంజలో ఉన్న స్టాలిన్ కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, ఇద్దరు కూడా వెనుకంజలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకి ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం